సార్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఒక అక్రమ కేసు సిఐ రావతమ్మ గారు ఒక అక్రమ కేసు తప్పుడు కేసు కట్టారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కేవలం ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని మరి దుర్వినియోగం చేసే కేసు ఈరోజు సిఐ రావతమ్మ గారు కట్టడం జరిగింది. కేవలం సొంత భూమిలో సన్యాసి పాత్రి గారు మరి ఉన్న సరుగుడి తోట యువకుల ప్లేస్ కొడుతుంటే ఒక అక్రమ కేసు ఎస్సీ ఎస్టీ మరి వర్తించే విధంగా ఒక తప్పుడు కేసు అక్రమ కేసు కట్టారు. ఈ రోజు వరకు కూడా సుమారుగా 4 రోజులైన సరే ఈ రోజు కూడా ఎంక్వైరీ చేయలేని పరిస్థితి. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్తే 2012 సంవత్సరంలో ఒక అగ్రిమెంట్ చేశారు. ఎవరు చేశారంటే 2012 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల క్రితం ఎవరు చేశారంటే స్పీకర్ అయ్యన్న పాత్రి గారు, చింతకాయల సన్యాసి పాత్రి గారు, అలాగే చింతకాయల రామలక్ష్మి గారు, చింతకాయల ప్రశాంత్ గారు నలుగురు కలిపి ఒక అగ్రిమెంట్ ని ఎవరికి ఇచ్చారంటే ఎవరైతే గబ్బాడ కాపురసలు ఈరు రాజబాబు గారికి ఒక 12 సంవత్సరాల పాటు ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 2014 వరకు కూడా ఆయన ఆ కార్యక్రమం అందులో యువకులు అప్డేట్ చేసుకోవడానికి 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏదైతే అయిన తర్వాత 50% ఆయనకి 50% ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో 50% చేయాలనే ఉద్దేశం మీద ఒక అగ్రిమెంట్ చేశారు. ఈ అగ్రిమెంట్ అయ్యి ఎన్నాళ్ళైందండి? 2024లో అయిపోయింది. 4 నెలలు అంటే సుమారుగా 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోతే ఈయనకి ఏంటంటే సంబంధం, ఏర్ల రాజబాబుకి ఏంటి సంబంధం? 2 సంవత్సరాలు అయిపోతే ఎవరు పాస్ పుస్తకాలకు ఉన్నాయి? ఆల్రెడీ కోర్టులో కూడా ఇది పెండింగ్ లో స్పీకర్ అయ్యేందు పత్రి గారు కూడా చెప్పారు ఎవరి ఓటాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి వాళ్ళు పనిచేసుకొని కూడా చెప్పారు. మరి ఈ ఏంటి సంబంధం అంటున్నాను. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వీళ్ళ తోట, వీళ్ళకి సంబంధించిన తోట, వీళ్ళ పాస్బుక్ లో ఉన్న తోట వెళ్తుకొని నరుకుతుంటే ఈ రోజు సిఐ రావతమ్మ గారు అక్రమంగా మరి ఎవరైతే లాలం స్వామి అక్కడ ఉన్నాడో లాలం స్వామి పార్టీ లీడర్ మీద ఒక అక్రమ కేసు ఎస్సీ ఎస్టీ కేసు కట్టారు. ఈ ఈర్ల రాజబాబు తీసుకున్నది లీజు తీసుకున్న 12 సంవత్సరాల్లో అయిపోయిన తర్వాత ఈయన ఇంకో ఆసామికి ఎవరు దాసట, ఆ దాసుకి ఒక లీజుకి ఇచ్చాడంట. ఆయన ఒక్కసారి అంటే ఈరోజు ఒకసారి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు నర్సీపట్నంలో, టీడీపీ నాయకులు కూడా మీ ద్వారా పత్రికా పెద్ద గారు చెప్తున్నాను, ఎవరైతే ఈ దాసు ఉన్నారో ఈయనంట సర్వేకర్ల వ్యాపారం చేస్తాడంట. నిజంగా చెప్పండి సార్, మీకు ఎవరన్నా మీ ద్వారా టీడీపీ నాయకులందరినీ అడుగుతున్నా. ఈ దాసు అనే వ్యక్తి సర్వేకారుల వ్యాపారం చేస్తాడంట. అదేమో ఈరు రాజబాబు గారు ఇచ్చారంట. అంటే ఇది కావాలని కేవలం ఒక టార్గెట్ చేయాలని. అంటే ఒకటే చెప్తున్నా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా అక్రమంగా కేవలం ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ కేసు పెట్టడం జరిగింది. అంటే ఈ విధమైన ప్రోత్సాహం మీరు చేయడం కరెక్ట్గా అడుగుతాను. అంటే ఇదే సాంప్రదాయం రేపు రాబోయే రోజుల్లో కూడా ఉపయోగిస్తే మీకు ఎలా ఉంటుందని చెప్పి మీ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అడుగుతాను. కేవలం ఏంటంటే ఏదైతే అయ్యన్న పాత్రి గారికి ఉన్నది ఏంటంటే ఇక్కడ కేవలం ఆయనకున్నది ఆయనకు వచ్చిన వాటాకు సంబంధించి కేవలం మొత్తం ఆయనకు సంబంధించింది ఒక దాంట్లో ఒక 191లో 72 సెంట్లు ఉంది అయ్యన్న పాత్రి గారికి. అలాగే వీళ్ళకున్న వాటాలో 4 వాటాలకు సంబంధించి 68 సెంట్లు. ఏదైతే ఎకరానికి 40 సెంట్లు ఉందో ఎక్కడ కూడా ముట్టుకోలేదు. ఆయనకి సంబంధించినవి కూడా ఎక్కడ 40 సెంట్లు అయ్యన్న పాత్రికి సంబంధించిన తోటంతా అలా వదిలేశారు. ఎల్ షేప్ లో క్లియర్ గా ఎల్ షేప్ లో అలాగా వదిలేశారు మొత్తం అంతా కూడా. అయ్యన్న పత్రిక ఎక్కడ కూడా ఒక చెట్టు కూడా దుర్వినియోగం కాలేదు. ఆయనకి సంబంధించిన వాటను పక్కన పెట్టి వీళ్ళకి కావాల్సింది మరి నరుకుతుంటే ఈ రోజు అక్రమంగా కేసులు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఈ 3 రోజులు అయింది. ఇక టాటలు 4 రోజుల నుంచి ఉన్నారు. పాపం వాళ్ళు ఏదో ఒక దాని మీద బతికే కార్యక్రమం వాళ్ళు అందరూ 4 రోజుల నుంచి కూడా టాటలను ఇక్కడ పెట్టారు. ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు. కేవలం సిఐ రావతమ్మ గారికి చేసింది ఇదంతా కూడా. కేవలం ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు మరి ఇది ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అంటే ఒక్కటే చెప్తున్నా, ఈ రోజు ఈ పోలీస్ అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ఈ రోజు నర్సీపట్నంలో ఎంత దారుణం అంటే సొంత భూములో చెట్లు నరుక్కుంటే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పెట్టారు కేసు. కేవలం పబ్లిక్ లో నడి రోడ్డు మీద స్పీకర్ అయ్యన్న పదవి ఒక డప్పు కళాకారుడిని దౌడ మీద కొడితే అక్కడ ఇప్పుడు వచ్చి కేసు లేదు, ఏమీ లేదు. కేవలం సొంత భూములు కట్టిన వాళ్ళ ద్వారా కేసులు పెట్టి అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం ఉందో, ఏ విధంగా ముఖ్యంగా ఈ సిఐ రావతమ్మ గారు ఏ విధంగా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తారో మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఏదప్పటికీ కూడా ఈ రోజు అంతా కూడా ఇది కోర్టులో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మీద కంపల్సరీగా వాళ్ళ పాస్బుక్ లో ఉన్నాయి. వాళ్ళ తోట నరుకున్నారు. ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇచ్చారు సన్యాసి మంత్రి గారు. ఈ తోట నరుకుంటుంటే వ్యక్తులు వచ్చి మరి అక్కడ ఉన్న ల్యాబ్ని కొట్టారని చెప్పి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వండి. ఈ సిఐ అది ఇది కూడా రిసీట్ తీసుకుందాం అంటే వీళ్ళు అందుకోవచ్చు. ఈ రసీదు తీసుకున్నారు కదా, ఈ 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నారు, ఏం చేయలేకపోవచ్చు. ఈ రసీదు చాలు మాకు. 3 సంవత్సరాల తర్వాత ఏదైతే మేము కంప్లైంట్ చేసామో అక్రమంగా మా తోట సొంతగా తోట దొరుకుతుంటే ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటా ఎట్టి పరిస్థితులు కూడా.
ఈ రోజు ఏదైతే సాంప్రదాయం మొదలెట్టారో అదే సాంప్రదాయం రేపు రాబోయే రోజుల్లో మీకు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఎప్పటికైనా డిఎస్పీ గారు దీంట్లో కలుగు చేసుకొని ఏదైతే తప్పుడు కేసు పెట్టారో దాన్ని వెంటనే ఎంక్వైరీ చేయండి. సొంత భూములు చెట్లు నరుకున్న వాళ్ళ మీద మరి కేసులు తప్పించి వెంటనే అది ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మీ దగ్గర కోరుకుంటూ మరి దయచేసి రేపు రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు చేపడితే ముఖ్యంగా సిఐ రావతం గారి మీద ఆందోళన నియోజక స్థాయిలో ఆందోళన చేసే కార్యక్రమం ముఖ్యంగా లేకపోతే జిల్లా స్థాయిలో కూడా వారిపై ఆందోళన చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి మీ దగ్గర తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపు.